అండి వాళ్ళ గుడ్లు కూర వండాను. టమాటా గుడ్లు వండాను వాళ్ళ. అంటే గుడ్లు నేను పెద్ద తిన్నాండి అసలు. వండుతాను, పచ్చి రొయ్యలు తిన్ను, పచ్చి చేపలు తిన్ను, ఏట మాసం తిన్ను, కొన్ని కూరలు నేను తిన్నండి. నేను ఎక్కువ పచ్చళ్ళు, ఆకుకూరలు, పప్పు ఎక్కువ వాడతాను నేను. నీసు తక్కువ అండి తినేది. ఎండు చేపలు కూడా వండుతాను, కానీ ఎండు చేపలు తిన్న కొద్ది పులుసు వేసుకొని తింటానండి. ప్రతి కూర నేను చేస్తాను, ఏ కూర అయినా బాగానే చేస్తాను, కూరలు బాగానే చేస్తాను. కానీ పిండి వంటలు నా చేత కదండి. పిండి వంటలు కూడా నేను చేసేదాన్ని కాదు, మా ఆయనగారు చేసేవాడు. ఇదివరకు మా ఆయనగారు ఉన్నప్పుడు మా ఆయనగారు చేసేవాడు పిండి వంటలు. నేను చేయనండి. నేను చేసేది ఏంటంటే మామూలు ఉప్మా ఒకటి సేమియా వేసి గోధుమతో ఉప్మా చేస్తాను, బాగానే ఉంటుంది. తర్వాత సేమియా ఒకటి కాస్తానండి, సేమియా బాగానే ఉంటుంది. పులిహోర చేస్తానండి, పులిహోర బాగానే ఉంటుంది. ఇంకా వంటలు అంటే పిండి వంటలు నా చేత కదంటే నేను చేయనండి. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి మీద ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అమ్మగారింట్లో ఉన్నప్పుడు మా అక్కయ్య గారు చేసేది, నేను చేసేదాన్ని కాదు. తర్వాత మా ఆయనగారు ఉన్నప్పుడు మా ఆయనగారు చేసేవాడు. మా ఆయనగారు 10 ఏళ్ళ కానీ చేసేవాడు వంటలు. పండుగ వస్తే మా ఆయన చేత పిండి కొట్టిస్తూ మరి పాకం పట్టియటం కానీ మా ఆయనగారు చేసేవాడు. 10 ఏళ్ళకి చేసేవాడు. వచ్చి అడిగేవాడు, అన్నయ్య మీరు చేయండి అని. పిండి వంటలు మటుకి మా ఆయన చేసేవాడు. వచ్చి పక్కన వాళ్ళు కూడా అన్నయ్య అమ్మ చేయాలి అన్నయ్య అని చెప్పి అడిగేవాళ్ళు. నేను పిండి వంటలు ఏమి నేర్చుకోలేదండి. ఎక్కువ కూలి పనులు చేశాను నేను. పనులకు మటుకి బాగా వెళ్తాను. మగవాళ్ళ చేస్తాను పని మటుకి. ఏ పని చేసినా మగవాడు చేసినట్టు చేస్తాను. కూలి పని కాడ మటుకి వెనకాడను. ఏ పని అయినా సరే చేస్తానండి నేను. వంటలు అంటే కూరలు అంటే ప్రతి కూర వండుతానండి. ప్రతి కూర వండుతాను. కూరలు మటుకు బాగానే చేస్తాను. కూరల కాడ ఇంకా తిరిగి ఉండదు. పచ్చళ్ళు చేయటం కానీ, పచ్చళ్ళు నూరటం, పచ్చళ్ళు పడతాం కదండి, పచ్చళ్ళు నూరటం. ఎండుమిరపకాయ టమాటా పచ్చడి, శనక్కాయ పచ్చడి కానీ, టమాటా పచ్చిమిరకాయ పచ్చడి కానీ, గోంగూర ఎండుమిరకాయ పచ్చడి అయినా సరే, దోసకాయ పచ్చడి అయినా సరే, ఈ పచ్చళ్ళన్నీ బాగానే రోట్లో నూరే పచ్చళ్ళు బాగానే చేస్తాను. ఈ వంటల మటుకి ఏ కూర అయినా సరే దానికి ఎదురు ఉండదు. ఇంకా అలా చేస్తాను. కూరల మటుకి కూరలు బాగుంటాయి. కూరల మటుకి బాగా రుచిగానే ఉంటాయి. కూరలు ఏ కూర ఉన్నా రుచిగా ఉంటుంది. కూరల మటుకు బాగా చేస్తానండి. ఇప్పుడు కళాయిలో చూపిస్తున్నానంటే మీకు కూర బాగా కనపడిద్దని కళాయిలో చూపిస్తున్నానండి, లేదా డాక్లో సరిగ్గా కనపడదని. ఎండు చేప టమాటా వంకాయ వేసి వండుతాను. మెత్తాళ్ళు టమాటా వంకాయ చింతు చిగురు వేసి వండుతాను. తర్వాత చింతు చిగురు చికెన్ వండుతాను. చింతు చిగురు గోంగూర వండుతాను. ఈ కూరలు బాగుంటాయి. అవన్నీ బాగానే చేస్తానండి నేను. చింతు చిగురు ఎక్కువ వాడతాను. చింతు చిగురు బాగా తింటా అండి. చింతు చిగురు చాలామంది తినరు, కానీ మంచిది, తింటానికి కూడా మంచిది. అది బాగుంటుంది కూర. చింతూరు పప్పు చింతూరు వండుతాను, బాగుంటుంది. ఏ కూర ఇచ్చారో బాగా చేస్తానండి. కూరల కాడ డౌటే లేదు, కూరలు బాగా వండుతాను. ఏ కూర వేసారో బాగా వండుతాను. కొన్ని కూరలు నేను తినండి. నీసు కూడా ఎక్కువ వాడిన. ఏదంటే నాటుకోడి కూడా నేను తిన్నాను. తర్వాత ఏట మాసం తిన్నాను. పచ్చి చేపలు తిన్నాను, పచ్చి రొయ్యలు తిన్నాను. ఇసుమంటి కూరలు తినండి. నాకు మరి ఎందుకు ఇష్టం ఉండదు అవి. ఎప్పుడన్నా ఈ బాయిలర్ కూరే ఎప్పుడు, అది కూడా ఎప్పుడు నెలకోసారో ఎప్పుడోసారి. ఎక్కువ నీసు మీద నాకు ఉండదు. ఎక్కువ నీసు ఎక్కువ వాడను. ఎక్కువ పచ్చళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు ఇవి ఎక్కువ వాడతాను నేను. ప్రతి కూరగాయలు తింటాను. దాంట్లో కొన్ని కూరగాయలు తిన్నా. మళ్ళీ కొన్ని కూరగాయలు అంటే సొరకాయ, పొట్లకాయ, బీరకాయ కూడా తక్కువే అండి, బీరకాయ కూడా తిన్నాను. ఇటువంటి కూరలు కొన్ని వాడను నేను. కూరలు కాయలు కూడా చాలా వాడినండి నేను. తినే కాయలు కూడా చాలా కాయలు నేను తిన్నాను. 4-5 రకాల కాయలు తింటే ఏ కాయలైనా చాలా ఉన్నాయి తిన్న వస్తువులు. ఎందుకు చెప్తానంటే నాగతాలు చేస్తారేమో చెప్తే, అది ఈ కాయలు తాయని అన్నీ చెప్తారంటారేమో. అది చెప్తున్నా. కొంతమంది కొన్ని ఇష్టం ఉంటుంది, కొన్ని ఇష్టం ఉండదు. ఇంకా నేను కొట్టుకాడికి వెళ్ళలేదంటే, కొట్టుకాడికి వెళ్ళాలి టైం అయిపోయింది, లేట్ అయిపోయింది. బట్టలు ఉతుక్కుని, స్నానాలు చేసి, వంటలు చేసి, అన్ని ఇంట్లో పనులు చేసుకోవడానికి లేట్ అయిపోయింది. మరి పొద్దున్నే నీళ్ళకి కొద్దిగా లేట్ అవుతుంది, కొద్దిగా లేట్గా వస్తున్నాయి నీళ్ళు. అంటే మోటార్లు వేసి పడతారు కదండి, అందువల్ల నీళ్ళు కొద్దిగా లేట్ అవుతున్నాయి. ఇంకా వంట చేసుకున్నానండి. వంట చేసిన ఒక్కరికి చేయనండి, 2-3 వచ్చింది వంట. నేను చేసే వంట ఒక్కదానికని చేసుకోనుకొని 2-3 తింటారు నేను చేసే వంట.
చూడండి, టమాటా గుడ్డు, కోడిగుడ్డు అండి. అలా వండుకున్నాను టమాటా గుడ్డు. కూరలు వాటికి మమ్మల్ని వంటండి, కూరలకి తిరిగే లేదు. ఏ కూర అయినా బాగానే చేస్తాను. నేను తినని కూరలైనా తినే వాళ్ళకి బాగానే వండిస్తాను. కూర కూడా కూరలు బాగానే ఉంటాయి. ఇంకా సేమియా అంటావా, సేమియాకి తిరిగే వండుతాను. సేమియా అలా కాస్తాను నేను. సేమియా తాగిన వాళ్ళు రెండోసారి మళ్ళీ అడగాల సేమియా అట్లా కాస్తా అంటే సేమియాని. పులిహోర చేస్తాను. పులిహోర అంటే చింతపండుతో చేయనండి, నిమ్మకాయలతో. నిమ్మకాయ పులిహోర చేస్తాను. సేమియాను గోధుమ ఉప్మా చేస్తాను. నా పంటలు ఇంకెక్కువ రావు, ఏం చేయను. మామూలు ఇంట్లో కూరలు అన్నా అంటే మామూలు కొడతా. ఇంక బిర్యానీ గిర్యానీ అసలు ఏమన్నా అంటే నా చేత కాదు, అట్లా జోలికి వెళ్ళను. పిండి వంటలు జోలుకొని వెళ్ళను. ఎప్పుడన్నా ఏదైనా తినాలంటే బయట ఏదైనా కొనుక్కుంటా అంతే. బయట ఎక్కువ తిన్నాయి కూడా. పిండి వంటలు కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఏవి కూడా పిండి వంటలు కూడా ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా తినాలనుకుంటే గారి కొనుక్కుంటాను, లేకపోతే మెత్తడి పొగడి, మిరకాయ బజ్జీ అవి కొనుక్కుంటానండి ఎప్పుడైనా తినాలనుకుంటే. లేకపోతే నాకు పిండి వంటలు కూడా పెద్ద ఉండదు. స్వీట్ కానీ ఇవి కూడా పెద్దగా ఇష్టం ఉండదు నాకు. ఏం తినే అంటే ఏదో ఒకటి రెండు అంతవరకు, ఎక్కువ ఏ కూడా నేను వాడను, తిన్నాను. చూడండి, ఈ కూర పెడుతున్నా అనుకోకుండా తిట్టుకోకుండా చూడండి. ఎవరికి షాంపిల్స్ చూపిస్తున్నాను మీకు. అంటే కూర వండుకున్నా కాబట్టి కొంచెం షాంపిల్స్ చూపిస్తున్నాను అంతేను. అన్ని కూరలు వండుతాను. ఈ తేప ఏ కూర ఉన్నా కూడా మీకు చూపిస్తాను. అంటే వండేటప్పుడు నేను చూపిస్తలేను, ఎందుకంటే వండేటప్పుడు నేను వీడియో తీయలేను కాబట్టి. నేను ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి వీడియో తీయలేను. ఒక్కదాని వండేటప్పుడు ఇబ్బంది, తీయలేను. అందుకే వండిన కూర ఆడపెట్టి చూపిస్తూ ఉంటా. ఏ కూర అయినా ఈ తేప మేము పెడతానండి. యూట్యూబ్లో చూడండి నేను పెట్టే కూరలు. ఇది నుంచి కూరలు అన్నీ పెడతాను, ఏ కూర వండినా పెడతాను. వంకాయ టమాటా సూపర్గా ఉంటుందండి. ఆ కూర తింటే ఇంక వదిలిపెట్టరు అలా ఉంటుంది వంకాయ టమాటాని. బాగుంటుంది వంకాయ టమాటా. అంత చక్కగా గంట అనేది 2 గంటలు తినొస్తాను. బాగా చేస్తాను వంకాయ టమాటా కూడా. ఎండి చేప టమాటా, ఎండి చేప వంకాయ టమాటా. దోసకాయ కూడా తక్కువ అండి, దోసకాయ ఎక్కువ వాడను, దోసకాయ కూడా తక్కువే. మళ్ళీ బంగాళదుంప టమాటా ఎండి చేప ఇవి వండుతాను. ఎక్కువ తినపోయినా అంటే మా వాళ్ళకి ఎవరు వాళ్ళు తింటారు. మా కుటుంబంలో ఎవరో ఒకళ్ళు వేసుకెళ్తారు, తింటారు. చూడండి, గుడ్డు టమాటా వండుకున్నాను ఇవాళ పెడుతున్నానండి. ఇంతవరకు నేను కూరలు పెట్టలేదు యూట్యూబ్లో. నేను వంటలు ఎప్పుడు పెట్టలేదండి. మన పులిహోర సేమియా 2 సార్లు చేశాను కానీ నేను పెట్టలే, ఎందుకన్నా మరి. ఈ తేప చేసినప్పుడు పెడతానండి. ఈ తేప చేసినప్పుడు తప్పనిసరిగా పెడతాను. చూడండి, పులిహోరని నిమ్మకాయ పులిహోర, తర్వాత సేమియా పెడతాను. ఈ తేప యూట్యూబ్లో చూడండి. చూసి ఎగతాలు చేయకండి, చూడండి. కూర బాగా వండుతాను. ఏ కూర అయినా సరే బాగా వండుతాను. పచ్చళ్ళైనా బాగా నూరుతాను. ఏ పచ్చడైనా చిన్నెల్లిపాయ కారం అయినా సరే బాగా నూరుతాను. చిన్నెల్లిపాయ కారం కూడా అసలు సూపర్గా ఉంటుంది వేసుకుంటే. చాలా మంది వాటర్ కానీ నువ్వు చేసుకొని బాగుంటుంది చిన్నెల్లిపాయ కారం కూడా. మరి ఈ టమాటా గుడ్డు వండే వాళ్ళ అంటే గుడ్డు కూడా నాకు ఇష్టం ఉండదు, నాకు తినబుద్ధి కాదు ఎందుకో గుడ్లు కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాకు గుడ్లు మా ఇంట్లో వండేది కాదు మా అమ్మ. అప్పుడు మా చిన్న వయసులో 35 పైసలు 30 పైసలు గుడ్డు. అవి కరెంటు గుడ్లు అమ్మ తినకూడదు అనేది మా అమ్మ, వండేది కాదు. ఎక్కువ మా అమ్మ ఆకుకూరలు పచ్చళ్ళు ఇవి ఎక్కువ వాడేది. అవి వాటికి అలవాటు పడిపోయి ఏ వండుతాను నేను కూడా. పప్పు టమాటా పప్పు చారు, ములక్కాయ పప్పు చారు, తర్వాత పప్పు చిగురు ఇవి వండుతా బాగా. చూడండి, ఇవి పెడుతున్నాను అనుకోకుండా తిట్టుకోకుండా చూడండి. ఏ పెడితే పెడుతున్నాయి అనుకోకుండా చూడండి. అంటే ఏ పెడితే చెడ్డగా ఏం పెట్టను కదంటే కొంచెం మంచిగా పెడతాం కదా. చూడండి, మరి కూర బాగుందా? చూస్తా బాగుంది కదా, తింటాక కూడా బాగానే ఉంటుంది. తింటాక కూడా బాగుంటుంది కూర. చూస్తా కానీ కదా, తింటాక కూడా బాగానే ఉంటుంది. చక్కగా ఉంటుంది కూర కూడా, తింటాక అమ్మగా ఉంటుంది తినేదానికి కూడా. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి సొమ్ము సెంటరు. నా పేరు శాంతి అండి. ప్రతి వీడియో పెడతాను, మా వీడియోలు చూడండి, తప్పనిసరిగా చూడండి. ఇంకా మీ వాళ్ళకి పంపండి మా వీడియోల గురించి. రేపు దసరా వస్తుంది కదండి, దసరా కూడా నేను తీస్తానండి వీడియోలు, తప్పనిసరిగా తీస్తాను. ఏదో వీడియో నేను పెడుతూనే ఉంటాను. దసరా కానీ ఏ పండుగ అయినా సరే, దీపావళి పండుగ అయినా సరే, ప్రతిది సంక్రాంతి పండుగ అయినా సరే. సంక్రాంతి పండుగ అయితే ముగ్గులు పోటీలు ఉంటాయి కాబట్టి ముగ్గులకి పిలుస్తారు, తీస్తాను అక్కడ. ప్రతి కూడా నేను తీస్తూ ఉంటా. వీడియోలు చూడండి కొంచెం మీ వాళ్ళకి పంపండి. కొంచెం ఏదంటే సబ్స్క్రైబ్ చేయండి, లైకులు కొట్టండి, మీ వాళ్ళకి పంపండి, బంధువులకి చుట్టాలకి మీ వాళ్ళకి
మా ఛానల్ గురించి చెప్పండి. ఛానల్ పేరు కూడా తాడేపల్లి కే శాంతి. యూట్యూబ్లో కొట్టండి. యూట్యూబ్లో కొడితే నాది ప్రతి వీడియో వస్తుందండి. నేను ఎక్కువ ప్రతిదీ చేస్తూ ఉంటాను, ఏదైనా చేస్తూ ఉంటాను. వీడియోలు మటుకి ప్రతి వీడియో వస్తూనే ఉంటుంది, ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది నాకు రోజుకి. ఈ ఈ మధ్య కొంచెం ఎలికలకి భోజనం పెడుతున్నానండి డైలీ. ఇప్పుడు 6 నెలల నుంచి పెడుతున్నాను. 6 నెలల నుంచి పెడతానంటే ఒక మడిచి భోజనం అవుతుంది దానికి వాటికి. అవి ఫస్ట్లో ఒకటే చూశాను, తర్వాత 2 చూశాను, అట్ట 4 అయిపోయి ఇప్పుడు 15 ఎలికలు అయిపోయినాయి. అక్కడే భూమిలో ఉంటున్నాయి. అవి నేను వెళ్తే నన్ను చూసి బయటకు వస్తాయి. ఎప్పుడు పెడతానో ఏదనేది చూస్తూ ఉంటాయి. ఆకుకూరలు వేస్తాను, వాటికి కూరగాయలు వేస్తాను. కొట్లో ఏదైనా ఒక పూట 2 రోజులు నిలవన్నాయి కూడా వేసేస్తాను. తర్వాత భోజనం 2 పూటలు పెడతాను వాటికి, మడిసి భోజనం తింటాయి అని. 1, 2 15 దాకా అయిపోయినాయి అక్కడ. అవి మొత్తం తిరగవు, ఒక్కసారి ఉంటున్నాయి. ఎందుకంటే నేను భోజనం పెడుతున్నాను కాబట్టి అక్కడే తిని అక్కడే ఉంటున్నాయి. లేకపోతే మొత్తం ఆగం చేసేస్తాయి అక్కడ. చూడండి, వెలకలు పెడుతుంది అవి పెడుతుంది అనుకోకుండా. అంటే కొద్దిగా పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, 15 సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు చూస్తాక బాగుంటాయని పెడుతున్నాయండి ఎలికల రాజులని. అవి బాగుంటాయని. అవి కూడా ఎంత నీట్గా ఉంటాయి, శుభ్రంగా ఉన్నాయండి. అవి చాలా శుభ్రంగా ఉన్నాయి. నిన్న కూడా అన్నీ బయటకు వచ్చింది, చూశాను. నిన్న భోజనం పెట్టకుండా నన్ను చూస్తాయి వచ్చి ముందు. నేను వచ్చాను లేదని చూస్తాయి, నా మాట వినగా బయటకు వస్తాయి చూస్తాయి. అటు పెడతానా లేదని చూస్తూ ఉంటాయి. తీసుకెళ్ళి ఏదో ఒకటి వేస్తే తింటాయి. ఇంకా తినేస్తే తర్వాత లోనికి వెళ్ళిపోతాయి. మళ్ళీ టైంకి మళ్ళీ బయటకు వస్తాయి. అది ట్రైనింగ్ వాటికి. మళ్ళీ ఎవరు కొత్త వాళ్ళు వచ్చారనుకో లోనికి వెళ్ళిపోతాయి. చూడండి, వాటి గురించి కూడా కొంచెం నేను ఆ భోజనం పెట్టేటప్పుడు కొంచెం కాపలా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉంటాయి, అవి పట్టుకుంటాయని చెప్పి నేను కొంచెం అటు కాపలా కూడా ఉంటా, పిల్లల్ని తోలుతూ ఉంటాను. చూడండి, ఎక్కువ మాట్లాడుతున్నానేమో నేను. మరి కొట్టుకోవడం టైం అయిపోయిందండి, చాలా టైం అయిపోయింది, వెళ్తున్నాను. మరి మా వీడియోలు తప్పనిసరిగా చూడండి. నా పేరు శాంతి. శాంతే కానీ మనశ్శాంతి ఉండదండి నాకు. మరి అన్నీ సమస్యలే, బాధలే, కష్టాలు, ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాను నేను. ఎందుకంటే నా చిన్న వయసు నుంచి నేను కష్టాలు పడుతూనే ఉంటున్నాను. ఇంతవరకు నేను కష్టాల నుంచి ఒడ్డున పడలేకపోతున్నాను. ఏదో సమస్య ఎదుర్కొంటూనే ఉంటున్నాను నేను. ఇది అది అని కాదు, రోజుకో ఒక టెన్షను, రోజుకో సమస్య. నాకు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఏదో సమస్యలోంచి నేను ఒడ్డున పడలేకపోతున్నా. నేను ఎప్పుడు ఒడ్డున పడతానో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే భూమిలోకి వెళ్ళినప్పుడు ఏమైనా సుఖపడతానేమో నేను, అంటే 6 అడుగులు గోతులోకి వెళ్ళినప్పుడు ఏమైనా సుఖపడతానేమో తెలియదు. కానీ ఇప్పుడు వరకు నాకు అంటే సుఖం అంటే కాదు, ఏదో ఒక సమస్య ఉంటుంది. మనిషి అన్నాక ఏదో సమస్య ఉంటుంది, లేకుండా ఉండదు. ప్రతి మనిషికి ఉంటుంది సమస్య. ఏంటి, ఇంట్లో జరగక, లేకపోతే ఇల్లు జరగక, లేకపోతే బయట సమస్యలు, ఏదో సమస్యలు, కుటుంబంతో, లేకపోతే ఆస్తుల గురించో ఏవో ఒకటి ఉంటాయి. ప్రతి ఇంట్లో ప్రతి సమస్య ఏదో ఒకటి ఉంటుంది ఎవరో ఒకరికి, లేకుండా ఉండదు. సమస్య లేని మనిషి అంటే ఉండరు. ఎంత డబ్బు ఉన్నోడికైనా సమస్య వచ్చింది, డబ్బు లేనోడికే సమస్య వచ్చింది. ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకంటే ఏదో ఒకటి ఆలోచనలో పడిపోతాం. ఆ ఆలోచనల వల్ల మనిషి ఏదో ఇంకా ఒక రకంగా అయిపోతాం. చూడండి, ఎక్కువ నేను ఏమైనా మాట్లాడుతున్నానేమో, మరి నన్ను మీరు అందరూ క్షమించాలి, మా వీడియోస్ చూసేవాళ్ళంతా. ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతుంది ఏమో అనుకుంటారేమో. అంటే నేను చెప్తూ ఉంటా, జీవితంలో కూడా కొంచెం చెప్తూ ఉంటా, జరిగే కొంతమందికి కూడా చెప్తూ ఉంటామా, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చేసుకోండి. ఎందుకంటే మా జీవితంలో మీరు దెబ్బ తిన్నాం కాబట్టి ఇతర మనిషికి మేము చెప్తూ ఉంటాం. ఏదన్నా కొంచెం పిల్లలకు కూడా చెప్తూ ఉంటాం, మీరు జాగ్రత్తగా ఉండండి, మా జీవితంలో మేము దెబ్బ తిన్నాం కాబట్టి, మా భవిష్యత్తు ఎలాగ అయిపోయింది కాబట్టి మీరన్నీ కొంచెం బాగుండండి అని చెప్తూ ఉంటాం. అది కొంతమందికి నచ్చింది, కొంతమంది నచ్చదు. సరేనండి, మీరు అందరూ చూడండి. మీ అందరికీ నమస్కారాలండి, వందనాలండి, ఉంటానండి.